వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసి వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లోకి దోమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి. అలా దోమలు అనేవి ఇంట్లోకి ఒక్కటి కూడా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక నిమ్మకాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన చిన్నది కట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేసుకోకుండా సో లోన వైపు ఉండే గుజ్జు అలాగే మనకి నిమ్మరసం అనేది ఉంటుంది కదా, సో దాన్ని మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి. నిమ్మకాయ అనేది చాలా చాలా న్యాచురల్. ఇంట్లోకి దోమలు కానీ పురుగులు కానీ ఎటువంటివి రావండి. చాలా మంచి అరోమా కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము లోన దున్నది అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక ఓల్డ్ బరం ఇది ఉంటే తీసుకొని అందులో నిమ్మకాయ పెట్టేశానండి. ఆ తర్వాత ఏదైనా కుకింగ్ ఆయిల్ కానీ దీపారాధన ఆయిల్ కానీ ఉంటే వేప నూనె వేసినా కూడా చాలా మంచిదేనండి. ఇలా ఒక స్పూనున్నర వరకు కూడా వేసుకొని కొంచెం కాటన్ అంటే ఒత్తి అనేది పెట్టేసుకొని వెలిగించామనుకోండి, ఇంట్లోనే ఉండే దోమలు పురుగులు ఇటువంటివన్నీ పోతాయండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడాను. ఎప్పుడైనా ఇంట్లో దోమలు ఎక్కువైపోయి లేదంటే దుర్వాసన అనేది వస్తుందో అన్నట్లయితే ఇలా ఒకసారి న్యాచురల్గా ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. దీపం అనేది మనకి అరగంట పైనే వెలుగుతుందండి. అస్సలు మనకి తడి ఉంటుంది కదా, అస్సలు వెలగదనే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎప్పుడైనా దోమలు ఉండేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న దోమల పురుగులతో పాటు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఇల్లు మంచి పరిమళం అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం అప్పుడు కూడా టూర్స్కి క్యాంప్స్కి వెళ్ళే బ్యాగులు అనేవి వాడేసిన తర్వాత పక్కన పెడేస్తూ ఉంటాం కదండి. డస్ట్ అనేది పట్టేసి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయండి. అలా మనకి పాడైపోకుండా బ్యాగులు ఎన్ని రోజులైనా కూడాను బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక టిప్ని అయితే తెలుసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులోను 1 టీ స్పూన్ వరకు కూడాను నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నిమ్మరసం అనేది మనకి బ్యాక్టీరియా లాంటిదన్నీ పోగొట్టడానికి యూజ్ఫుల్గా యూజ్ అవుతుందన్నమాట. అలాగే కొద్దిగా షాంపూ అనేది వేసుకుంటున్నాను. మీకు నచ్చింది ఏదైనా వేసుకొని రెండింటిని మిక్స్ చేసేసుకొని సో మనకి పిల్లలు కూడాను బ్యాగులు అనేవి స్కూల్కి వేసుకొని వెళ్తూ ఉంటారు కదండి. సో వాటిని మాటికి క్లీన్ చేయలేము. క్యాంపుకి వెళ్ళే బ్యాగులు ఇటువంటివన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. తరువాత ఒక వాడలేని ఓల్డ్ బ్రష్ ఉంటే అలాగే ఒక ఓల్డ్ క్లాత్ ఉంటే తీసుకొని దీనికి ఈ విధంగా చుట్టేసుకున్నాను అనమాట. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. మనం చేతితో క్లీన్ చేసుకోకుండా ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకునే స్టిక్ని వాటర్లో తడిపేసుకొని గట్టిగా పిండేసుకుంటూ మనం అప్పుడప్పుడు క్యారీ బ్యాగులు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, పిల్లలు స్కూల్ బ్యాగ్స్ గట్టను ఇవన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసామంటే పైన ఉన్న బ్యాక్టీరియా కానీ లేదంటే డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదండి, చక్కగా పోతాయి అన్నమాట. మాటికి వీటిల్లో అయితే వాష్ చేయలేమండి. సో ఇలా వాష్ చేయలేనప్పుడు సింపుల్గా ఇలా అప్పుడప్పుడు ఇటువంటి క్యారీ బ్యాగ్స్ అనేవి మనం క్లీన్ చేసుకొని చూడండి. బ్యాగులు అనేవి మళ్ళీ మనం వాడేటప్పటికి సో అలానే ఉంటాయి అన్నమాట. ఏంటంటే మనం అప్పుడప్పుడు వాడి కబోర్డ్స్లో గట్ట పడేస్తూ ఉంటామండి. డస్ట్ అనేది పట్టేసి జిప్పులు కూడా మనకి పాడైపోతూ ఉంటాయి. అలాగే లోన వైపు కూడా ఈ విధంగా క్లీన్ చేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఒక్కొక్కసారి మనం అలా వదిలేయడం వల్ల చిన్న చిన్న పురుగు కూడా పట్టేస్తుంది. ఇంట్లో ఉండే వాటన్నిటిని ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి అప్పుడప్పుడు. మళ్ళీ మనం ఎప్పుడైనా క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టవన్నమాట. అలాగే జిప్పులు అనేవి కూడా మనకి పాడవకుండా ఉండాలన్నట్లయితే కొద్దిగా మనం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోండి. సో జిప్పులు అనేవి ఈ బ్యాగ్ అనేది నేను మొన్న రీసెంట్గానే ఊరు వెళ్ళి తీసుకొని వచ్చానండి. అందువల్ల బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఎటువంటి ఆయిల్ వేయలేదు. అప్పుడప్పుడు బ్యాగ్ని ఇలా క్లీన్ చేస్తూ జిప్పుల దగ్గర కొంచెం కోకోనట్ ఆయిల్ వేసామంటే బ్యాగులు అనేవి ఎప్పటికీ కూడా డస్ట్ పట్టవు పాడవు, చాలా నీట్గా పనిచేస్తాయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ఇంట్లోనే మనకి పిల్లోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి చుట్టాలు ఎక్కువ మంది వచ్చారనుకోండి, పిల్లో కవర్స్ లేనటప్పుడు లేదంటే ఓల్డ్ క్లాత్లు ఇంట్లోనే ఉన్నాయి వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కోసారి మనం పిల్లో కవర్స్ అనేవి ఉతికేటప్పుడు తలగడల మీద ఒకవేళ అవి ఆరకపోయినప్పుడు మనం పడుకుని పోయామంటే జిడ్డు అనేది అంటికిపోతుంది కదా. సో సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో మన ఆడవారికి చున్నీలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. నా దగ్గర అయితే వాడలేని డ్రెస్ ఇది చాలా ఓల్డ్ చున్నీ అండి. ఇది చూడడానికి చాలా బాగుంది, కాటన్. సో దీన్ని తీసుకొని మొత్తం ఓపెన్ చేసేసుకొని మిడిల్లోన ఈ విధంగా పిల్లో కవర్ని పెట్టేసుకొని అంటే మనం 4 వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని పిల్లోకి అయితే కవర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కవర్ చేసుకున్నట్లయితే మనకి సింపుల్గా ఒక పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి నేను. సో మిడిల్లో ఉంది, అలాగే కింద వైపు ఉండే క్లాత్, సో అటువైపు ఉండే క్లాత్ మొత్తం 4 వైపులా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే చాలా చాలా నీట్గా వస్తుందండి. ఒక్కోసారి
ఒక్కొక్కసారి పిల్లలకి మనం ఏమైనా స్నాక్స్ అవి ఇచ్చేటప్పుడు గట్టను పిల్లో కవర్స్ మీద గట్టను పడేస్తూ ఉంటానండి, నూనె జిడ్డు అనేది అంటుకుపోతుంది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా మనం అలా కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వాడలేని గాజులైనా మనకి ఐరన్ గట్ట ఉంటూ ఉంటాయి కదండి, వాటిల్లో కూడా ఈ విధంగా ఒక్కొక్క గాజుని తీసుకొని ఊడిపోకుండా ఒక రబ్బర్ని కానీ లేదంటే చిన్న దారాన్ని కానీ చుట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది మీలాంటి వారికి అయితే ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, కేవలం 2 నిమిషాల్లోనే మనకి ఎందుకు పనికిరావని పడేసే వాటితోటి సింపుల్గా ఇంట్లోనే బ్యూటిఫుల్గా అయితే మనం పిల్లో కవర్ని అయితే రెడీ చేసేసాము. అస్సలు ఊడిపోకుండా ఉంటాయండి, చాలా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇలా ఓల్డ్ క్లాత్స్ ఏమైనా ఉన్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేసి మీ మనీని ఆదా చేసుకోండి, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక 4th టిప్ని అయితే చూద్దామండి. మళ్ళీ చాలామంది ఆడవారం అయితే ఓల్డ్ గోల్డ్ లాంటివి లేదంటే 1 గ్రామ్ గోల్డ్ కానీ పెట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఈ పిన్ వల్ల మనకి ఏంటంటే చీమ్ అనేది వచ్చేస్తుంది కదండి, అంటే ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది చెవులు. చాలామందికి సెట్ అవ్వండి. సో అలా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఎలాంటి వారైనా ఎటువంటి చెవులోనైనా పెట్టుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. టమాటోస్ అనేవి మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. సో టమాటోస్ అనేవి మనకి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. సో అందువలన మనము టమాటాస్ అని ఈ విధంగా ఒకటి తీసేసుకొని దానికి మనం చెవులను పెట్టుకునేటప్పుడు జస్ట్ 1-2 సార్లు ఈ విధంగా గుజ్జు వంచండి. ఇలా టమాటాకి హీరింగ్స్ బ్యాక్ సైడ్కి వచ్చడం వల్ల తుప్పు లాంటిది ఏది ఉన్నా కూడా పోతుందంటే మనకి పెట్టుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ లాంటివి గట్టను ఏమీ ఉండకుండా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనం క్యారెట్లు అనేవి తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసినా 2-3 రోజులకే మనకి నల్లగా కుళ్ళిపోయి పాడైపోతాయండి. సో అలాంటప్పుడు ఎలా వీటిల్ని నెల రోజుల పైనే ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. సో ఈ విధంగా క్యారెట్లకి పై వైపు కింద వైపు మూటికలు అనేవి తీస్తాం కదా, సో చాలా పలచగానే తీసుకోవాలండి, మరి ఎక్కువ తీయవలసిన అవసరం లేదు. నార్మల్గా ఈ విధంగా మనకి ఏంటంటే క్యారెట్లు అనేవి ఎక్కువ రోజులు పాడైపోవడానికి కారణం ఈ మూటుకలేనండి. వీటిల్లో అయితే తీసేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. సో వాష్ చేయవలసిన అవసరం లేదండి. ఒకవేళ క్యారెట్ని మీరు తెచ్చుకునేటప్పుడు వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాష్ చేసుకొని శుభ్రంగా తుడుచుకున్న తరువాత అయితే మనము వీటిల్ని ఈ విధంగా మూటలు కట్ చేసుకొని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మనం తీసుకునే క్యారెట్కి తగ్గట్టుగా ప్లాస్టిక్ బాక్స్ అయితే ప్లాస్టిక్ బాక్స్ లేదంటే స్టీల్ది అయితే స్టీల్ది తీసుకొని ఇందులోనే ఒక టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని 2 వైపుల మూటకి కట్ చేసేసాం కదా క్యారెట్ని, వాటన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. నెల రోజుల కంటే ఎక్కువ రోజులు మీకు ఫ్రెష్గా ఉంటాయి, అంటే క్యారెట్లు పాడవకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఆడవారము బ్లౌజ్ అనేది వేసేటప్పుడు ఈ శంఖ భాగంలోన మనకి చెమట అనేది పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ముఖ్యంగా ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలా మనం పట్టు శారీలు అనేవి హెవీగా కట్టిస్తూ ఉంటాం కదండి, వాటి మీద బ్లౌజులు అయితే చాలా హెవీగా ఉంటాయి. చెమటకి అక్కడంతా కూడా మనకి తడిచిపోయి బ్లౌజ్ అనేది పాడైపోయి బయటకు కూడా ఒక్కొక్కసారి కనిపించిపోతుందండి. అలాగే బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తాయి కదా. ఎంత కాస్ట్లీగా మనం కుట్టించుకునే బ్లౌజెస్ అనేవి పాడవకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. మన ఆడవారము పీరియడ్స్ అయ్యేటప్పుడు విస్పర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా, దాన్ని అయితే ఒకటి తీసుకోండి. సో ఈ విధంగా మనము బయటకు వెళ్ళేటప్పుడు బ్లౌజ్ వేసుకుంటూ ఉంటాం కదండి, శంఖ భాగంలో మనకైతే స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఒక్కొక్కరు ఒంటిని బట్టి అయితే, సో శరీర తత్వం బట్టి అయితే ప్రతి కాలంలో చెమట అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో వేసవి కాలంలో అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తుందండి. అలాంటప్పుడు ఇలా ఒక విస్పర్ ప్యాకెట్ని తీసేసుకొని ఫుల్గా కావాలంటే ఫుల్గా ఈ విధంగా మనం అయితే బ్లౌజ్కి శంఖ భాగంలో సెట్ చేసుకోవచ్చండి. ఇలా ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి చక్కగా అతికిపోతుందండి. లేదు మాకు ఫుల్గా అవసరం లేదనుకున్నట్లయితే మిడిల్లోకి సమానంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ముందు వైపు బ్యాక్ సైడ్ మనకి గమ్ము ఉంటుంది కాబట్టి చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చండి, అస్సలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. అలాగే చెంకలోని చెమట కూడా మనకి దుర్వాసన రాకుండా అబ్జర్వ్ అయిపోవాలంటే కొద్దిగా విస్పర్ ప్యాకెట్కి కొంచెం పౌడరు పై వైపున వేసుకుని అంటే అది మన చెంకకు వచ్చేటట్టు బ్యాక్ సైడ్ ఉండే ఈ విధంగా గమ్మును అంటే తీసేసుకోండి పేపర్ని. ఆ తర్వాత సైడ్లు కావాలంటే మీరు సైడ్లు కూడా కట్ చేసేసుకోవచ్చండి, లేదు గ్రిప్గా ఉంటుందన్నట్లయితే సో ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే సో మనం వేసుకునేటప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉండదండి. ఇదంతా శంఖ భాగంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎటువంటి బ్లౌజ్ వేసినా బయటికి చెమట రాదు, బ్లౌజ్ పాడవదు, ముఖ్యంగా దుర్వాసన అనేది రాదండి. ఎటువంటి స్వెట్టింగ్ ప్యాడ్స్ వాడవలసిన అవసరం లేదు. సింపుల్గా మళ్ళీ మనం ఇది తీసినంత వరకు కూడా అలానే ఉంటుంది. మనం బ్లౌజ్ వేయగానే మనకి ఇది అయితే హ్యాండ్ రమ్స్ భాగంలోకి వెళ్ళిపోతుందండి, పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ శ్రమతో పాటు మనీని ఆదా చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.